ఖలులకు సంసారముపై గలవేడుక బాపి మోక్ష గరిమను గూర్పున్ వెలయవలముని మహిమలు దలుపుచు నిన్నిట్లు మదిన తలుపును కృష్ణ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని, ఆనందాన్ని పొందుతాం. ఇహలోకే సుఖం భుక్త్వా దేహావసానే సద్య శంఖచక్రధర శ్యామలాంగ చతుర్భుజో భూత్వా గగనే గరుడారూఢ సర్వదేవతా నమస్కృత రవిమండలం భిత్వా తస్యోపరి చంద్రమండలం ధ్యాయన్ అంటారు శాస్త్రంలో. సామాన్య ఫలం కాదు, భగవత్కైంకర్యం చేస్తే ఈ లోకంలో ఎంతో గొప్ప ఆనందాన్ని అనుభవించి, ధార్మికమైనటువంటి ఆనందాన్ని అనుభవించి దేహావసానే శంకుచక్రాలు కూడా వస్తాయిట. భగవంతుణ్ణి మోసేటువంటి గరుత్మంతుడు వచ్చి మనల్ని తీసుకుని వెడతాట. అలా తీసుకుని వెడుతూ ఉంటే సకల దేవతలు మనల్ని చూసి ఆశ్చర్యంతో లేచి నిలబడి మనకు నమస్కరిస్తారట. సామాన్యమైన ఫలం కాదు. ఈ మానవ జన్మలో గోవిందుణ్ణి ఆరాధన చేయగలిగితే అంత గొప్ప అదృష్టం. గొప్ప గొప్ప మహర్షులు వారు కూడా మానవ జన్మ ఎత్తి గోవిందుడి యొక్క కైంకర్యంతో ఈ జీవితాన్ని చాలించాలనుకుంటూ ఉంటారు. అంత గొప్ప ఫలం ఈ భగవత్ కైంకర్యంలో దాగి ఉంది. అందుకే మనం కూడా కోరుకుందాం, ఖలులకు సంసారముపై గలవేడుక బాపి మోక్ష గరిమను గూర్పున్. మేమందరం కలులం, అజ్ఞానులం స్వామి. మాకు సంసారంపై చాలా ఇచ్ఛా అనురాగాలున్నాయి. ఈ సంసారం మీద ఉండేటువంటి ఇచ్ఛానురాగాలన్నింటినీ కూడా పోగొట్టి స్వామి మోక్షము యందు మాకు, భగవత్ కైంకర్యము యందు మాకు అనురాగం కలిగేలాగా మా జీవితాల్ని కాస్త మార్చవయ్యా గోవింద. ఖలులకు సంసారముపై గలవేడుక బాపి మోక్ష గరిమను గూర్చెన్. ఆ తరువాత నీ మహిమలనన్నింటినీ కూడా తెలుసుకోగలిగేటువంటి అనుగ్రహాన్ని, ఊరికే నీ మీద మాకు ఆశ ఎందుకు కలుగుతుంది? అందుకే మాకందరికీ కూడా వెలయవలముని మహిమలు, మీ మహిమలన్నీ కూడా మా కళ్ళెదురుగా కనపడాలి. ఎంతగా నీ మహిమలను పదే పదే భాగవతాది కథా శ్రవణము మాకు కలుగుతుందో, ఆ శ్రవణము ద్వారా గోవింద నీ లీలలన్నింటినీ కూడా వినగా 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 ఏదో ఒక రోజున మా హృదయంలో భక్తి ఉదయిస్తుంది. ఆ భక్తి ఉదయించిందా చాలు, ఈ జీవితం చరితార్థమవుతుంది. అందుకే మాకు డబ్బు వద్దు స్వామి, పదవులు అంతకన్నా వద్దు. నాకేం కావాలంటే నీ యందు రవ్వంత భక్తి కలిగేలాగా ఈ హృదయంలో ఒక చిన్న అనుగ్రహాన్ని ఇవ్వు చాలు. నాకేమీ కూడా వద్దు, నీ యందు భక్తిని నాలో ఉదయింపజేశావా, నేనే గొప్పవాడిని అవుతాను, నేనే మోక్షాన్ని పొందుతాను, నేనెంతో ఆనందంగా ఉంటాను. నేను నిన్ను ఇంకేమీ కూడా అడగను. నీ యందు భక్తి నాకు కలిగిందా చాలు స్వామి, ఇంకేది కూడా వద్దు. ఆ నీ యందు భక్తిని నిలుపుకోలేకపోతున్నా నీ కలియుగంలో, ఈ సంసార సాగరంలో కనుక స్వామి నాకు ఒకే ఒక్క కోరిక, నీ యందు భక్తితో ఉండగలిగేటువంటి అదృష్టాన్ని నాకు నీవివ్వవలసింది కోట్లో లక్షలో బంగారములో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలు ఏమీ కూడా వద్దు. సామాన్యమైనటువంటి భక్తిని, నీ యందు భక్తిని, జ్ఞానముతో కూడుకొని ఉన్నటువంటి భక్తిని అంత ఇవ్వు చాలు. ఇదొక్క కోరికని గనక మనం భగవంతుణ్ణి వేడుకొని శరణాగతి పూర్వకంగా పొందగలిగాము అంటే చాలండి, మన జీవితం ఆనందమయమవుతుంది. అందులో ఏమీ సందేహం లేదు.
కనుక మనమందరం కూడా ఇటువంటి గొప్పదైనటువంటి కోరికను గోవిందుణ్ణి ఉద్దేశించి కోరుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 15వ తేదీ ఫాల్గుణ మాస కృష్ణపక్ష ఏకాదశి తిథి సూర్యోదయానికి ఉన్నది. తరువాత ద్వాదశి తిథి కూడా ప్రవేశిస్తూ ఉన్నది. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనం ఎంతో గొప్పదైన ఫలాన్ని ఇస్తుంది. ఈరోజు నక్షత్రం కూడా విష్ణుదేవతాక నక్షత్రము, శ్రవణ నక్షత్రం. కనుక ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనమే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అదేవిధంగా ఈ రోజున మనకు వారము ఆదివారం. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడి యొక్క ఆరాధనం ఆయురారోగ్యాలను, సకల రోగ నిర్హరణం అనేటువంటి ఫలాన్ని మనకు అందజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, తిరుమల క్షేత్రం, ఆదివరాహ క్షేత్రం అని మనం ఎప్పుడైతే తలుచుకుంటామో, ముఖ్యంగా పదకవితా పితామహుడు హరి సంకీర్తనాచారుడైనటువంటి అన్నమయ్యను స్మరించలేక ఉండలేం. మనం స్మరించకుండా ఎవ్వరు కూడా ఉండలేరు. అటువంటి అన్నమాచారుల వారు ఈ లోకంలో భగవద్ అనుగ్రహంతో నందకమనే ఖడ్గాంశంగా తాళ్లపాకలో అవతరించారు. వైశాఖ శుద్ధ పూర్ణిమ విశాఖ నక్షత్రంలో 1408వ ఆ సంవత్సరంలో అన్నమాచారుల యొక్క ఒక అవతార కాలం. ఈనాడు అన్నమయ్య వర్ధంతి సందర్భంగా తిరుమల క్షేత్రంలో ఏ ప్రకారంగా ఈ వర్ధంతిని అనుష్ఠిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నమయ్య అని పేరు. అన్న, అమ్మ, అయ్య. ఈయనే అన్నమయ్య అయ్యాడు. చమత్కారంగా చెప్తూ ఉంటారు. అమ్మ అని చెప్పినప్పుడు ఎప్పుడైతే వీరు ఆ మోకాళ్ళ మిట్ట ద్వారా తిరుమల క్షేత్రానికి వెళుతూ ఆ సమయంలో కాస్త ఆకలి వేయడం, సొమ్మసిల్లి పడిపోవడం, అప్పుడు మహాలక్ష్మి వచ్చి అన్న ఈ స్వామికి అన్నం పెట్టిందట. అందువల్ల అమ్మ, అయ్య సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే అన్నీ కూడా. అందువల్ల అందరి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయుడు తాళ్లపాక అన్నమయ్య. అదివో అల్లదివో శ్రీ హరివాసము అని ఎల్లప్పుడూ కూడా ఆ నామ సంకీర్తనం చేస్తూ తరించినటువంటి మహాపురుషుడు ఈ అన్నమాచారుల వారు. వీరి గురించి ఎంత చెప్పినా కూడా మనకు తృప్తి ఉండదు.
లోకల్లో అహోబిలేశునికి వెంకటాచలేశునికి కూడా సంబంధాన్ని కలిపినటువంటి వారు. అహోబిల నారసింహుడు, అహోబిలే గారుడ శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనరసింహం శరణం ప్రపద్యే అన్న రీతిగా అహోబిల లక్ష్మీనరసింహస్వామివారు పంపించారు వెంకటాచలానికి. తిరుమంగ ఆళ్వార్లు అనేటువంటి ఆళ్వారులు అహోబిల క్షేత్రంలో ఆ స్వామిని దర్శించుకుంటూ తరువాత వెంటనే తన యొక్క మనస్సును వెంకటాచలానికి పంపించారట. తిరువేంగడం అడైనెంజమే అని వస్తుంది. అలాగే ఈ అహోబిల నరసింహస్వామి మన వెంకటేశ్వర స్వామి దగ్గర పంపించాడు అన్నమాచార్య. 32,000 సంకీర్తనలు భగవంతునికి అర్పించాడు. ఈనాడు దొరికింది అంటే 32,000 సంకీర్తనలు అని మనకు కనిపిస్తుంది. అందులో కొన్ని వేల సంకీర్తనలే మనకు దొరికింది. కానీ అన్నమాచార్యుల వారు ఎల్లప్పుడూ కూడా భగవన్నామ సంకీర్తనం చేస్తూ తమ యొక్క ఆ జీవితాన్ని భగవదర్పితం చేశారు. అందువల్ల పదకవితా పితామహుడు అని హరి సంకీర్తనాచార్యుడు అనే అన్నమయ్యను మనం కొలుస్తూ ఉంటాం. అటువంటి అన్నమాచార్యుల వారు ఈనాడు పరమపదించారు. తిరుమలలో ఎంతో వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు. అంటే దాదాపు 95 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ హరి అవతారంగా కీర్తించబడుతూ ఆ నందక ఖడ్గ సంభూతుడైనటువంటి అన్నమయ్య ఆ సుదీర్ఘ విరహాన్ని భరించలేక దాదాపు 1503 అంటే దుందుబినామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి నాడు తన యొక్క పాంచభౌతిక దివ్య శరీరాన్ని పరిత్యజించి సాక్షాత్తు ఆ పరమపదాన్ని పొందాడు. అటువంటి పాల్గొన బహుళ ద్వాదశి, అందువల్ల ఆ ద్వాదశి నాడు అనేటువంటి కీర్తనంతా కూడా ఉంటుంది. అటువంటి అన్నమాచార్యుల వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం నిర్వహించబడుతున్నది. ఈ పాల్గొన బహుళ ద్వాదశి నాడు సాయంకాలం సర్వాభరణ భూషితుడైనటువంటి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవితో మొట్టమొదటగా ఆ సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని భక్తులకందరికీ కూడా ఆనందాన్ని అందించి తదుపరి ఆ స్వామి ఆ మాడవీధుల గుండా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకుంటాడు. అంతలోపల ఆ ఉద్యానవనం అంటేనే అందరికీ మనోల్లాసకరం. అప్పుడేమవుతుంది, అన్ని చోట్ల కూడా పుష్పాలతో ఆ మండపమంతా కూడా చక్కగా తీర్చిదిద్దబడుతుంది. మామిడి తోరణాలతో, అదే ప్రకారం విద్యుత్ దీపాలతో, పుష్ప మాలికలతో ఆ మండపం అలంకరింపబడి ఉంటుంది. మలయప్ప స్వామి ఆ జాజ్వల్యమైనటువంటి నగలంతా ధరించి ఉంటాడు. శ్రీదేవి భూదేవితో పాటు ఆ వేంచేపు చేస్తారు స్వామిని. తరువాత ఒక పక్క ఆ అన్నమాచార్య సంకీర్తనలు పాడేటువంటి కళాకారులు ఉంటారు. మరొక పక్క విశేషంగా అన్నమాచారుల యొక్క ఆచార్య పీఠం అహోబిల మఠం. అహోబిల మఠం అంటే అహోబిలం అహోబలం. సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి ఒక మంత్రోపదేశం చేసి సన్యాసాశ్రమాన్ని ఇచ్చారు. ప్రాచీనమైనటువంటి మఠం అహోబిల మఠం. అహోబిల మఠ పీఠాధిపతి వారి యొక్క ఆ సాన్నిధ్యంలో వారు భగవంతుని సేవిస్తూ ఉండగా అన్నమయ్య వంశీయులు వాళ్ళు అన్నమాచారుని యొక్క విగ్రహాన్ని ఒకచోట వేంచేపు చేసి ఉండగా అక్కడ అహోబిల లక్ష్మీనరసింహస్వామి వారి దగ్గర నుండి ఈ అన్నమాచారులకి విశేషమైనటువంటి మర్యాదలు జరిగి అందరూ కూడా కొండలలో నెలకొన్న కోనేటి రాయలవాడు ఈ ప్రకారంగా దాదాపు 7 సంకీర్తనల్ని ఎంతో హృదయంగా పాడుతారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసంఫణి అన్న రీతిగా అందరూ కూడా మైమరిచి ఎంతోమంది కళాకారులు. తరువాత
అహోబిలమఠ పీఠాధిపతుల యొక్క అనుగ్రహ భాషణం జరుగుతుంది. అన్నమయ్య వంశీయులకి అక్కడ విశేషమైనటువంటి గౌరవం, అలాగే స్వామివారికి అహోబిలమఠ పీఠాధిపతికి కూడా విశేష గౌరవం జరుగుతుంది. మంగళ హారతి జరిగి ఆనాడు ప్రతి ఒక్కరూ కూడా అన్నమాచార్యుని యొక్క సంకీర్తనలో అందరూ లీనమైపోతారు. అదే ప్రకారం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గుణగణాలంతా కూడా ఆస్వాదిస్తూ అందరూ కూడా సంతోషపడతారు. కనుక మనమందరం కూడా సాయంకాలం ఆ సంధ్యాకాలంలో పాల్గొన బహుళ ద్వాదశి నాడు జరిగేటువంటి అన్నమయ్య వర్ధంతి కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని అన్నమాచార్యుని యొక్క ఆ దివ్యమైనటువంటి అనుగ్రహంతో పాటు స్వామివారి యొక్క కృపకు మనమందరం పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ్. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. జ్ఞాన శిఖరాన్ని అందుకున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో, తురీయాశ్రమాన్ని స్వీకరించి అంటే సన్యాసులై అందులో కూడా పరాకాష్ఠ వహించినటువంటి విజ్ఞాన ఖని ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని అవధూత అంటారు. సుఖమహర్షుల వారు అవధూత. పరీక్షణ్ మహారాజు గారికి ఏ మహానుభావుడు శ్రీమద్భాగవతాన్ని ప్రబోధం చేశాడో, తన తండ్రి గారైనటువంటి వ్యాస భగవాను దగ్గర నుంచి ఆ మహాభాగవతాన్ని ఆలకించి ఎవరైతే పరీక్షణ్ మహారాజు గారి ద్వారా లోకానికి అందించారో ఆ మహానుభావుడే సుఖమహర్షి. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోహినేదు తం సర్వభూతమనిషం మునిమానతోస్మి. ఆ సుఖమహర్షుల వారు ఎటువంటి వాడు? బదరీ క్షేత్రంలో సరస్వతీ నదీ తీరంలో వ్యాసభగవానుని కుమారుడైనటువంటి ఆ బిడ్డ ఒకరోజు ఎందుకో అలా నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. నాయనా కుమారా అని పిలుస్తూ ఉన్నాడు వ్యాసభగవానుడు. సుఖమహర్షుల వారిని కుమారా అని పిలుస్తూ ఉంటే ప్రకృతి అంతా కూడా పులకించిందట. ఆ పరిసరాల్లో ఉండే చెట్లు చేమలన్నీ కూడా పులకించి అలా వాయుతరంగ డోలికలలో ఊగులాడుతూ ఉన్నాయట. యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం. ఆయన ఒంటరిగా పోతూ ఉన్నాడు. పరివ్రాజకుడికే పరివ్రాజకుడైనటువంటి అవధూత ఆ మహానుభావుడు. సముడై ఎవ్వడు ముక్తకర్మ చయుడై సన్యాసి అయి ఒంటివోవ మహాప్రీతి ఓహో కుమారయనుచున్ వ్యాసుండు చీరంగా వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంచేసి ఉన్ను అట్టి భూతమయున్ మృక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్ అని పోతన్న గారు ఆ శ్లోకానికి అనువాదం చేశారు. సముడై ఆయన ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ద్వంద్వావస్థలకు అతీతుడు.
రేయింబవళ్ళు, సుఖములు దుఃఖములు, కష్టములు సుఖములు, ఇలా ద్వంద్వ ప్రకృతి ఉంది కదా, రెండు రెండుగా ఉంటుంది. ఈ ద్వంద్వ ప్రకృతికి అతీతుడు, అన్నీ ఒకటే ఆయనకి, సర్వసముడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అని పండిత సమదర్శిని అన్నట్టు సమదర్శనుడు ఆయన. ముక్త కర్మచయుడై ఎటువంటి కర్మబంధము శేషించినటువంటి వాడు కాదు. అందుకే అవధూత, పుట్టుకతోనే అవధూత ఆయన. బాల్యంలో వ్యాసకుమారుడుగా అవతరించినప్పుడే ఆయన అవధూత, ఆ స్థాయిలో అవతరించాడు ఆయన. కాబట్టి హరిగుణ వర్ణన రతుడై హరితత్పరుడైన బాదరాయణి శుభతత్పరుడై పఠించే, అప్పుడే ఆ బాల్యంలోనే తండ్రి గారు చెప్పినటువంటి భాగవతాన్ని ఆయన పఠించాడు, అనుసంధానం చేసుకున్నాడు, ఆలోచించాడు, ఆ తత్వాన్ని మహత్వాన్ని బాగా మనసులో జీర్ణం చేసుకున్నాడు. కాబట్టే అవధూత ఆయన. అటువంటి మహానుభావుడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటిబోవ, ఎవరూ తోడు లేరు. బాల్యము అలా వెళుతూ ఉంటే, నాయనా ఎక్కడికి పోతున్నావురా తండ్రి అన్నాడు తండ్రి. అంటే కుమారా అని పిలిచిన, ఓహో కుమార అనుచున్ వ్యాసుండు చిరంగా అని పిలవగానే చుట్టుపక్కల ఉన్న వృక్షములన్నీ కూడా, చెట్టు చేమలంతా కూడా, రాళ్ళు రప్పలంతా కూడా చైతన్యం పుంజీభూతమైనటువంటి ఒక ఉద్వేగం వహించినటువంటిదై అటువంటివై పులకించాయి. అలా ఉంటుంది ఆయన యొక్క తత్వము. అంటే పంచభూతాత్మక ప్రకృతి యొక్క ఆత్మ తానే అయి ఉన్నాడు. తం సర్వభూతమనిషం, సర్వభూతాంతరస్థితుడైనటువంటి పరమాత్మ చైతన్యం ఎలా ప్రకాశిస్తూ ఉందో, ఆ పరమాత్మ చైతన్యానికి దీటుగా ఆ పరమాత్మ చైతన్యంలో లీనమైనటువంటి ఒక మహా విజ్ఞాన జ్యోతిగా ఆ సుఖమహర్షుల వారు ప్రకాశిస్తూ ఉన్నారని, అటువంటి వారిని మనం స్మరించినప్పుడు మనకు అంతో ఎంతో కొంత ఆ చైతన్యం కలుగుతుంది, ఆ సుగంధం కలుగుతుంది, ఆ జ్ఞానగంధాలు మనం ఆస్వాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాసమహర్షి గొప్పవాడు, అంతకంటే తండ్రిని మించిన తనయుడు అని చెప్పదగినటువంటి అవధూత ఈ సుఖమహర్షుల వారు. కాబట్టే ఆ సుఖమహర్షుల వారి గొప్పతనాన్ని ఎప్పుడూ మనం అనుసంధానం చేసుకోవాలి, మనకు కూడా అటువంటి జ్ఞానం కలగాలి అంటే.